తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మరికొద్దిసేపట్లో సిద్ధం 4వ సభ చివరి సభ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం కానీ ఇతర నాయకులు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 15 లక్షల మందికి పైగా ఈ సభకు రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు, రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన విజయసాయిరెడ్డి గారు. సార్ చెప్పండి, సిద్ధం సభ ద్వారా 4వ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? సిద్ధం సిరీస్లో ఇది ఆఖరి మహాసభ. దీంతో పొలిటికల్ క్యాంపెయిన్ అన్నటువంటిది ముగుస్తుంది. దీనికి సంబంధించి మేము అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి కావడం, పోలింగ్ బూత్ కమిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం, సీఎం ఫేస్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీఎం ఫేస్గా ఎన్నికలకు సమాయత్తం కావడం, ఎన్నికల పొలిటికల్ క్యాంపెయిన్ ముగించి ఎన్నికల క్యాంపెయిన్ అన్నటువంటిది ప్రారంభోత్సవానికి ఇది సిద్ధం మహాసభ. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి సందేశాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క మహాసభని సిరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది ఆఖరి అంకం. రేపు 13, 14, 15, 12వ తారీఖు అని కొంతమంది అంటున్నారు. 15 లోపల ఎటువంటి పరిస్థితుల్లో 15కు దాటదు. 12 కానీ 13, 14, 15 తారీఖుల లోపల ఎన్నికల ప్రకటన వెలువడుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం 16వ తారీఖు నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. సో అభ్యర్థుల లిస్ట్ ఇంకా అంటే అఫీషియల్గా ఖరారు చేయలేదు. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం? ఎక్కడైతే మార్పులు చేర్పులు ఉంటాయో వాటి వరకు మాత్రమే అభ్యర్థుల ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. ఏ అభ్యర్థులనైతే మనం మార్పు చేయదలుచుకోలేదో వారి పట్ల ఒక స్పెసిఫిక్ ప్రకటన అన్నటువంటిది వెలువడదు. పూర్తి స్థాయి ప్రకటన వాళ్ళు కంటిన్యూ అవుతారు కాబట్టి పూర్తి స్థాయి ప్రకటన ఉండదు. మార్పులు ఉన్న దగ్గర మాత్రమే ఒక ప్రకటన అన్నటువంటిది వెలువడుతుంది. తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అంటే జనసేన టీడీపీ ఇప్పటి వరకు కలిసి ఉన్నాయి, ఇంకో పక్కన జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి. కానీ నిన్న పరిస్థితులు చూసుకుంటే 3 రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి, మీతో పోరాటం చేయడానికి సిద్ధమని చెప్తా ఉన్నాయి. ఏమంటారు? ఈ విషయంలో ఏ తేడా రాదు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకటైనప్పటికీ కూడా ఎటువంటి తేడా రాదు. గత ఎన్నికల్లో స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే గత ఎన్నికల్లో నువ్వు అక్కడ పోయి మళ్ళీ అయిన తర్వాత ఆగమని చెప్పు. నువ్వేం చేస్తుంటావు? నువ్వు చెప్పిన తర్వాత ఆన్ చేయమను. నువ్వే చెప్పేది కరెక్ట్గా చెప్పవా. గత ఎన్నికల్లో పోలైనటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి మనం చాలా కేర్ఫుల్గా విపులంగా పరిశీలించినట్లయితే గతంలో 39.4% తెలుగుదేశంకి, గతంలో ఎన్నికల్లో జనసేనకి 5.7%, బీజేపీకి 1% ఓట్లు. ఇవి 3 కూడిన తర్వాత కూడా 39, 6 + 1 అంతా కలిపినా కూడా 46%కి మించట్లేదు. గత ఎన్నికల్లో మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి పర్సంటేజ్ 50%. 100కి 100% ఓటు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ట్రాన్స్ఫర్ అయిందని అనుకున్నప్పటికీ కూడా కాదు. అయిందని అనుకున్నప్పటికీ కూడా 3 పార్టీలు కలిసినా ఇంకా ఏదో కొన్ని పార్టీలను చేర్చుకున్నా కూడా మాకు 50%కి మించి ఓట్లు వస్తాయి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
మా యొక్క లక్ష్యం 175కు 175, 25కి 25 నెరవేరుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. నిన్న టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తులు పెట్టుకుంటున్నామంటారు. మీరేం చెప్తారు? ఎక్కడ కనపడుతున్నాయి రాష్ట్ర ప్రయోజనాలు? ఒక సిద్ధాంతం ఉందా? రాజకీయ సిద్ధాంతం ఉందా? అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? వాళ్ళకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటే, నైతిక విలువలు అంటూ ఉంటే, వాళ్ళు గతంలో వాళ్ళ చరిత్ర కానీ పరిశీలిస్తే కమ్యూనిస్టులతోనూ, కాంగ్రెస్తోనూ, బీజేపీతోనూ, టీఆర్ఎస్తోనూ ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని కాపురం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాయకుడు విలువల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడతాడా? అతను అధికారమే పరమావధిగా, తనకు అధికారం కావాలి, ఎలాగైనా సీఎం కావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు అన్నటువంటివి అతనికి లెక్కలోనే లేవు. చంద్రబాబు నాయుడికి ముఖ్యం కాదు. రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు. గతంలో ఆయన 14 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి కానీ చూసుకుంటే ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మీకే అర్థమవుతుంది. అభివృద్ధి కాదు కదా, తిరోగమనం, రాష్ట్రం తిరోగమనం పట్టింది. రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడింది. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాడు అని అంటే అది హాస్యాస్పదం. సో 2014 గురించి చెప్పారు. 2014లో కూడా చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తుంది, కేంద్రం ప్రయోజనాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రానికి సంబంధించి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ రాష్ట్రానికి చేయబోతామని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? నిలకడలేని వ్యక్తి, మాటకి కట్టుబడి నిలబడనటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా తీసుకునేటటువంటి వ్యక్తి, కులమే తనకు ముఖ్యం, తన కులమే తనకు ముఖ్యం, మిగతా అన్నీ కూడా ముఖ్యం కాదు అనుకునేటటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. బీజేపీతో కలిసినా మరి ఇంకా ఏ రాజకీయ పార్టీతో కలిసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు. మొత్తంగా ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నాం అనేది విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే 3 పార్టీలు ఏకమయ్యాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. అయితే ఈ 3 పార్టీలు ఏకమైన గతంలో వైసీపీకి వచ్చిన ఓటు శాతం కంటే తక్కువే వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రాదు అనేది స్పష్టం చేస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ మళ్లీ 2024లో విజయ దుందుబి మోగిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, ప్రకాశం జిల్లా.